బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ కుకట్పల్లిలోని ఓ పబ్ లో గలీజ్ పనులు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెల్లవారుజామున పబ్ లో డీసీపీ రితిరాజ్ ఆకస్మిక తనిఖీలు చేయగా కస్టమర్లను ఆకర్షించేందుకు కింగ్స్ అండ్ క్వీన్స్ యాజమాన్యం అమ్మాయిలను ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు. అమ్మాయిలతో చాటింగ్లు చేయించి యువకులను పబ్ కు రప్పిస్తున్న వైనం బయటపడింది. పబ్ లో డాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేసి అర్ధరాత్రి వరకు గానా బజానాతో హంగామా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. పబ్ లో పలువురు కస్టమర్లతో పాటు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పబ్ మేనేజర్ ని అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎలా వెలుగులోకి వచ్చింది, ఎటువంటి తనిఖీలు చేపట్టారు? సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కుకట్పల్లిలో అంటే కేపీహెచ్బిలోని ఏదైతే మంజీరా మాల్లో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ లోని పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని తెల్లవారుజామున చేపట్టిన ఈ తనిఖీల్లో పబ్ లో పలు అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. అయితే ముఖ్యంగా పోలీసులు ప్రాథమిక విచారణలో కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కస్టమర్స్ ని ట్రాప్ చేసినట్లు కూడా గుర్తించారు. వారితో చాటింగ్లు చేయించడం ద్వారా యువకులను పబ్బుకు రప్పిస్తున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఈ అర్ధరాత్రి తర్వాత కూడా గానా బజానాలు పెట్టి అలాగే డాన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కూడా ఈ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే నిన్న అర్ధరాత్రి పక్కా సమాచారంతోనే డీసీపీ స్థాయి అధికారి అంటే ముఖ్యంగా ఏదైతే రితిరాజ్ నేతృత్వంలోని ఈ తనిఖీలు నిర్వహించారు. అయితే తనిఖీల్లో కూడా పబ్బులను కొంతమంది అక్కడ యువకులు ఉండడం, అలాగే అక్కడ కొన్ని డాన్స్ ఫ్లోర్లు ఏర్పాటు చేయడం, ఆ డాన్స్ ఫ్లోర్ లో పెట్టి కస్టమర్లు ఆకర్షించడం కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారంతో పోలీసులు కూడా తనిఖీలు నిర్వహించారు. సుమారు 9 మందిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఆ పబ్ కు సంబంధించిన మేనేజర్ ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా అంటే మంజీరా మాల్ వచ్చేసి ఇటు కేపీజీ ప్రాంతంలోని చాలా రద్దీ ప్రాంతంలో అయితే ఉంటుంది. ముఖ్యంగా చుట్టుపక్కల కూడా చాలా మటు ఫ్యామిలీస్ కూడా నివసిస్తూ ఉంటాయి. అయితే పబ్బులు నిర్వహించే సమయంలో అంటే ముఖ్యంగా వాళ్ళకున్న పోలీసులు ఇచ్చిన టైం కన్నా ఎక్కువ టైం తీసుకొని ఇటు కస్టమర్లు ఆకర్షించేందుకు కొన్ని డాన్స్ ఫ్లోర్లు ఏర్పాటు చేసి గానా భజనాలు పెట్టి మొత్తం అంతా కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇటు కస్టమర్ ని ఏదైతే కింగ్స్ అండ్ క్వీన్ పబ్ యాజమాన్యం కూడా కస్టమర్లలో ఆకర్షించేందుకు కూడా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అందులో ముఖ్యంగా యువతులను అక్కడ పెట్టి వాళ్ళతో డాన్స్ నేర్పించడం ఒకటి కాకుండా మరొక పక్క వాళ్ళ నెంబర్స్ తీసుకుని అంటే కస్టమర్స్ అంటే ముందుకు వచ్చిన కస్టమర్స్ నెంబర్స్ తీసుకుని వాళ్ళ ద్వారా చాటింగ్ చేసి వాళ్ళని మరొకసారి పబ్కి రప్పించి వాళ్ళతో బిల్స్ చేయించడం, ఇలా అనేక రకాలుగా ఇటు కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ యాజమాన్యం ఇదే తరహాలో గత కొన్ని రోజులుగా చేస్తూనే ఉంది. పలు కంప్లైంట్లు వచ్చిన నేపథ్యంలో ఇటు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కూడా చాలా అబ్జెక్షన్స్ అయితే వచ్చినాయి. అయితే ముఖ్యంగా ఈ పబ్బులకు సంబంధించి అసాంఘిక కార్యకలాపాలకు ఇప్పటికే పోలీసులు చెక్ పెడుతూనే ఉన్నారు. అయితే నిన్న డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో కూడా పోలీసు బృందం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 9 మంది వరకు కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే పబ్ మేనేజ్మెంట్ కి సంబంధించి మేనేజర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇంకా వీళ్ళు ఎలాంటి చీటింగ్స్ చేస్తున్నారనే దానిపై కూడా ఇంకా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. శ్రీదేవి, అయితే కుమార్, ఇలాంటి వ్యవహారాలు చాలా పబ్స్ లో జరుగుతూనే ఉన్నాయి, స్పా సెంటర్స్ లో కూడా ఇలాంటి వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎందుకు ఈ ఆగడాలు ఆగడం లేదు? ఇప్పుడు కొత్తగా వచ్చిన రితిరాజ్ నేతృత్వంలో దీనిపైన ఎటువంటి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇక మీదటి ఇలాంటివి జరగకుండా? అయితే శ్రీదేవి, ముఖ్యంగా పబ్బులకు సంబంధించి అంటే గతంలో అంటే గచ్చిబౌలి ప్రాంతంలోని లేదా మాదాపూర్ ప్రాంతంలో ఉన్న పబ్స్ కు సంబంధించి గతంలోని ఏదైతే ఇటు కొంతమంది యువతులను పెట్టుకుని వాళ్ళని ట్రాప్ చేస్తూ కూడా కస్టమర్స్ ని ఆకర్షించి వాళ్ళ ద్వారా సుమారు 70,000 నుంచి ₹1,00,000 వరకు కూడా బిల్స్ కట్టించుకునే ఒక ఫ్రాడ్ కూడా జరుగుతూనే ఉంది. అయితే గతంలో దీనిపై ప్రైమ్ లైన్ కూడా స్పెషల్ గా కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఒక స్టోరీ కూడా ప్లే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పబ్ యజమానులు కస్టమర్స్ ని ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారో, అలాగే మరొక పక్క ఇటు యువతులను పెట్టుకుని కొన్ని యాప్స్ ద్వారా కస్టమర్ ని ఆకర్షించి వాళ్ళు పబ్స్ కు పిలుచుకుంటూ కూడా వాళ్ళ చేత ఎక్కువ బిల్లు చేయించడం, ఇలాంటి పార్ట్స్ కూడా పబ్స్ లో గతంలో కూడా చాలానే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే 4 కమిషనరేట్ పరిధిలో కూడా ఇటు పోలీసులు పగడ్బందీగా ఇటు స్పాలు పబ్బులపై నిఘా అయితే పెట్టడం జరిగింది. ఇటు కమిషనర్ రేంజ్ అధికారులు కూడా రంగంలోకి దిగి మరి ఈ పబ్బులను అరికట్టిస్తున్నారు. ముఖ్యంగా యువతకి మాత్రం కొన్ని సూచనలు చేస్తున్నారు. ఏదైతే ఆ పబ్స్ కి సంబంధించిన లిమిటేషన్స్ అయితే ఉంటే ఆ లిమిటేషన్స్ లో యువతలు వ్యవహరించాలి, కానీ యువతులు కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఏదైతే హద్దు దాటితే ఖచ్చితంగా వాళ్ళపై క్రిమినల్ కేసులు కూడా పడే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ కుమార్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.